ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరి పైరు నాటు నుంచి పిలక దశలో ఉంది. నాటి నెల రోజులైనా పైరు ఎర్రబడుతోందని, పెరుగుదల లేదని, పిలక వేయడం లేదంటూ చాలా చోట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. పైరు పెరుగుదల కోసం కాంప్లెక్స్ ఎరువులను, మార్కెట్లో దొరికే పెరుగుదల గుళికలను విచక్షణారహితంగా వేసుకుంటున్నారు. అయినా పైరులో పెరుగుదల కనబడకపోగా ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో నిన్న మొన్నటి వరకు అధిక చలితో మొక్కలు పోషకాలను సరిగా తీసుకోలేదు. చలి ఎక్కువగా ఉండే రబీ కాలంలో జింక్ లోపించడం సర్వసాధారణం. కాబట్టి యాసంగి వరి పైరు తొలి దశలో ఎదుగుదల కుంటుపడుతుందని దీన్ని దృష్టిలో ఉంచుకొని రబీ పంటలకు జింక్ లోపం ఏర్పడకుండా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. రబీ వరి పైరులో జింక్ లోప లక్షణాలు, సవరణకు పాటించాల్సిన చర్యల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి నుంచి తెలుసుకుందాం. వరి పంటకు ముఖ్యంగా ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం మరియు పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం కూడా చాలా ఉంది. ముఖ్యంగా మనం సూక్ష్మ పోషకాలు కనుక చూసుకున్నట్లయితే కాపర్, మ్యాంగనీస్, ఐరన్, జింక్. సో ఈ 4 సూక్ష్మ పోషకాలు కూడా వరి పంటకు చాలా అవసరం. ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాల్లో మనకి జింకు అనేది చాలా ప్రధానమైనది. సో ప్రస్తుత రబీ పంట కాలంలో జింకు లోప లక్షణాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ఈ జింకు లోపానికి గల కారణాలు కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా చౌడు నేలలు అధికంగా ఉండటం ఒకటి ప్రధానమైన కారణం. దాంతోపాటు చలి వాతావరణం వల్ల కూడా ఈ జింకు లోపం అధికంగా కనబడే ఉంటుంది. దాంతోపాటు ఈ వరి పండించే ఈ సాగునీరులో కూడా కార్బోనేట్లు, బైకార్బోనేట్లు అధికంగా ఉండటం. సో వాటి వల్ల కూడా ఈ జింకు లోప లక్షణాలు అధికంగా కనబడతాయి. ఇంకొకటి మనం చూసినట్లయితే వరి పంట తర్వాత మళ్ళీ వరి పండించే నేలల్లో, పంట మార్పిడి తక్కువగా ఉండే నేలల్లో సో వీటన్నింటిలో కూడా ఈ జింకు లోప లక్షణాలు అధికంగా కనపడుతూ ఉంటాయి. సో ముఖ్యంగా ఈ జింకు లోప లక్షణాలు కనుక మనం చూసినట్లయితే సో ఈ వరి పొలంలో నాటు పెట్టిన తర్వాత మొదటి 6 వారాలు అంటే మొదటి 40 రోజుల్లో ఈ జింకు లోప లక్షణం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంట్లో కూడా ముఖ్యంగా మనకి వరి పంటలో నుంచి పైనుంచి 3 నుంచి 4 ఆకులో ఈ లోప లక్షణాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. సో ఈ లోప కనుక మనం చూసినట్లయితే ఈ మధ్య ఈనె మొత్తం కూడా తెలుపు రంగులోకి మారిపోతుంది, పాలిపోతుంది. సో ఆ ఈనెకి ఇరుపక్కల మరియు చివర్లలో ఎరుపు రంగు మచ్చలు అంటే ఇటుక రంగు మచ్చలు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ మొక్క కూడా గిడసబారిపోతుంది, ఆకు అంతా కూడా మొత్తం ఈ బ్రిటిల్గా మారి అంటే ముట్టుకుంటే శబ్దం చేస్తూ విరిగిపోతుంది. సో ఇలా మొక్క ఆకు కానీ ఇలా మారటానికి ప్రధానమైన కారణం జింకు. దానికి మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంటుంది. మొక్క నాటు పెట్టే ముందు ఎకరానికి 3 నుంచి 4 టన్నుల వరకు సేంద్రియ ఎరువులు కనుక వేసినట్లయితే మనకి వివిధ రకాలైన సూక్ష్మ పోషకాలు, ప్రధాన పోషకాలు అందే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పంట నాటు పెట్టిన తర్వాత మనము ఈ జింకు లోప లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోప లక్షణాలను మనం నివారించుకోవచ్చు. దాంతోపాటు ఈ నాటు పెట్టే ముందు చివరి దమ్ములో 1 ఎకరానికి 20 కేజీల జింక్ సల్ఫేట్ కనుక మనం వేసినట్లయితే కూడా ఈ జింక్ లోపాన్ని నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కడైతే చౌడు నేలల్లో వరి పండిస్తున్నారో అట్లాంటి నేలల్లో మనము జింకు మోతాదును డబల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 1 ఎకరానికి 40 నుంచి 50 కేజీల వరకు జింక్ సల్ఫేట్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ముఖ్యంగా మనకి ఎక్కడైతే పల్లపు నేలలు అంటే ఈ వరి పండించే నేలల్లో నీటిని తీసివేయటం అంటే డ్రైనేజ్ సౌకర్యాన్ని ప్రొవైడ్ చేసి ఎప్పటికప్పుడు నీటిని తీసివేయటం, ఆరబెట్టడం లాంటి చేయటం ద్వారా కూడా మనం జింకు లోపాన్ని కొంతవరకు నివారించుకోవచ్చు. ఇంకొకటి మనకి ఈ సూక్ష్మ పోషకాలైన ఐరన్ కానీ, జింకును కానీ మనం 200 కేజీల పశువుల ఎరువు తీసుకొని దాంట్లో ఈ సూక్ష్మ పోషకాలను కలిపి మనం మాగబెట్టి కొన్ని రోజులు మాగబెట్టి కనుక మనం మొక్కకి ఇచ్చినట్లయితే అది తొందరగా మనకి అందని రూపంలో ఉండే జింకు కూడా అందే రూపంలోకి మారి మొక్కకు అందే అవకాశం ఉంటుంది. అంటే సేంద్రియ ఎరువులను డైరెక్ట్గా వేయటం ఒక పద్ధతి అయితే, సేంద్రియ ఎరువులను ఈ సూక్ష్మ పోషకాలను మాగబెట్టి కొన్ని రోజులు వేయటం ద్వారా కూడా మనం ఈ సూక్ష్మ పోషకాల స్థాయిని పెంచుకోవచ్చు. లేదంటే పైపాచిగా పిచికారీ చేయడం ద్వారా కూడా మనం ఈ మొక్కకు కావాల్సిన జింకును అందించే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు రైతులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది రైతులు ఒకే రకమైన ఈ ప్రధాన పోషకాలు యూరియాని, కాంప్లెక్స్ ఎరువులని ఎక్కువ మోతాదులో వేయటం వల్ల కూడా ఈ సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సాధారణంగా రైతులు డిఏపి లాంటి కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వేయడం వల్ల ఈ జింకు లోపం కూడా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సో దాన్ని అందరూ గమనించుకొని ఈ డిఏపిని ఎక్కువ వేయకుండా ఈ దమ్ములో 2 నుంచి 3 బ్యాగుల వరకు ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేయడం ద్వారా మనకి ఈ కాంప్లెక్స్ ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. దాంతోపాటు ఈ జింకుపై పడే దుష్ప్రభావాన్ని కూడా చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి పంట మార్పిడి పద్ధతులు చేసుకోవడం ద్వారా కూడా ఈ సూక్ష్మ పోషకాలను కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది.